హాయ్ అండి. 'దిల్ రాజు' గారి బ్రదర్ ఎవరైతే ఉన్నారో 'శిరీష్' గారైతే సారీ చెప్పారండి మెగా ఫ్యాన్స్‌కైతే. 'రామ్ చరణ్‌కి' మెగా ఫ్యాన్స్‌కైతే సారీ చెప్పారు. ఏదైతే ఆయన అనుకోకుండా మాట దొర్లిందండి. క్షమించండి నన్ను. ఎందుకంటే నాకు అస్ 'రామ్ చరణ్' గారికి మంచి రిలేషన్ ఉందండి. ఇంతకుముందు గూడా ఓ సినిమా చేశాం. నాకు తెలిసి 'ఎవడు' అనుకుంటాను. దాని తర్వాత ఈ సినిమా 'గేమ్ చేంజర్' చేశాం. అనుకోకుండా ఫ్లాప్ అయింది. నేను ఫస్ట్ టైమ్ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఆ ఇంటర్వ్యూలో అనుకోకుండా ఒక మాట అయితే దొర్లాను. నన్ను క్షమించండి అనైతే మెగా ఫ్యాన్స్‌కి, అలానే 'రామ్ చరణ్' ఫ్యాన్స్‌కి అయితే ఆయన సారీ అయితే చెప్పడం చూసాం. ఎందుకంటే 'రామ్ చరణ్' గారితో నెక్స్ట్ కూడా సినిమా చేస్తున్నాం. ప్లాన్ కూడా రెడీగా ఉంది. ఆ ప్లాన్స్‌లో ఉన్నామైతే. నెక్స్ట్ సినిమా 'రామ్ చరణ్‌తో' ఉండబోతుందైతే ఆయన క్లారిటీ కూడా ఇచ్చారాయన. అలాంటిది మేము 'రామ్ చరణ్' తోటి వివాదం లేకుంటే గొడవలు పెట్టుకోవాలనుకోలేదనేదైతే ఆయనతో క్లారిటీ ఇచ్చారు. ఆయన చెప్పింది ఇంతకుముందు ఏందంటే నేను వీడియో కూడా చేసాం మనమైతే. ఒకసారి సినిమా అటర్ ఫ్లాప్ అయితే హీరోనే ఎందుకు మీరు బ్లేమ్ చేస్తారనైతే నేనైతే మాట్లాడాను. ఎందుకంటే నిర్మాత ఫస్ట్ వింటాడు. ఆ తర్వాత సినిమా జరుగుతున్నప్పుడు నిర్మాత చూస్తూ ఉంటాడు. కొన్ని కొన్ని సీన్స్ చూస్తా ఉంటాడు. అప్పుడే సినిమా అర్థమైపోతుంది ఇది నడుస్తదా నడవదనేదైతే. కానీ శంకర్‌ని నమ్మి డబ్బులైతే పెట్టేశారు. సినిమా అయితే అటర్ ఫ్లాప్ అయింది. దాన్నైతే వాళ్ళైతే ఇంతకుముందు 'ఆరెంజ్' సినిమా కూడా నాగబాబు గారికి చాలా లాస్ వచ్చింది కదా! చాలా అంటే చాలా లాస్ వచ్చింది. ఆయన చాలా దూరం కూడా ఎళ్ళబోయాడు. కాకపోతే వాళ్ళు 'పవన్ కళ్యాణ్', 'చిరంజీవి' ఉండబట్టి వాళ్ళు ఆదుకున్నారని అయితే ఆయనే స్వయంగా చెప్పారు. కానీ ఈరోజు 'దిల్ రాజు' కూడా ఒక మాట అన్నాడు. ఒకవేళ 'గేమ్ చేంజర్' పూర్తిగా లాస్ అయినా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఆడకపోయినా సరే మేము నిలబడగలమండి. ఎందుకంటే కొన్ని చాలా సినిమాలు చేశాం కాబట్టి కాకపోతే 2, 3 ప్రాఫిట్లు అమ్ముకుంటామని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న 2, 3 ప్రాఫిటీలు అమ్మేస్తాము తప్ప సినిమా అయితే కొనసాగిస్తాము. అంత దెబ్బ కొట్టే విషయం కాదనైతే ఆయనైతే సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మేమంతా మరి దారుణమైతే ఎందుకంటే ఎవరైతే సీరియస్‌గా తప్పు చేశారో ఆ మాట అన్నారో ఆ తర్వాత ఆయన కవర్ చేసే ప్రయత్నం అయితే చేసుకొచ్చారండి. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఆయన సారీ చెప్పడంతోటైతే మెగా ఫ్యాన్స్ అయితే కూల్ అవుతారు. అలానే 'రామ్ చరణ్' ఫ్యాన్స్ కూడా 'రామ్ చరణ్' కూడా కూల్ అవుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే కొంచెం ఆయన బాగా బ్లేమ్ చేసినట్టు మాట్లాడాడు. ఎందుకంటే 'రామ్ చరణ్‌ని' చాలా తక్కువ చేసి మాట్లాడినట్టు అయిపోయింది. ఎందుకంటే సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఎందుకంటే ఆయన సినిమాలో బిజీగా ఉండొచ్చు. లేకుంటే వాళ్ళ నిర్మాతల మధ్య లేకుంటే ఏమన్నా క్లాష్ ఉండుండొచ్చు. ఎందుకంటే సినిమా జరిగేటప్పుడు నిర్మాతలతోటి ఇలా సీన్‌లోనే అడిగినప్పుడు వాళ్ళ మధ్య ఏమన్నా వాగ్వాదం జరిగి కొంచెం సైలెంట్‌గా అంటే అప్పుడు మాటలు సరిగ్గా ఉండకపోయుండొచ్చు. ఆ కమ్యూనికేషన్. సరే ఇప్పుడు 'దిల్ రాజు' గారు కూడా క్లారిటీ ఇస్తున్నారు కదా! 'శిరీష్' గారు క్లారిటీ ఇస్తున్నారు. మేము ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ఇంకో సినిమా 'రామ్ చరణ్‌తో' చేయబోతున్నామని. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? 'రామ్ చరణ్' 'గేమ్ చేంజర్' సినిమా ఫ్లాప్ అయింది. దానివల్ల లాస్ అయ్యారు 'దిల్ రాజు' గారు అని ఆయనకు ఒక సినిమా ఇస్తున్నాడు కదా! అంటే ఖచ్చితంగా అక్కడ అలా అనుకుంటే లేకుంటే వాళ్ళ ప్రొడక్షన్ చేసుకుంటాడు కదా! 'రామ్ చరణ్' ఇంకో సినిమా. కాబట్టి అలా ప్రొడక్షన్ చేసుకోవట్లేదు కదా! 'దిల్ రాజుకి' ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు కదా! అంటే ఏంటి 'రామ్ చరణ్' అక్కడ ఆ లాస్ ఏదైతే ఉందో దాన్ని పూడ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు కాబట్టి 'రామ్ చరణ్‌ని' తప్పుబట్టాల్సిన అవసరం లేదు. అది కొంచెం సీరియస్ గారు తప్పు చేసి అనిపించింది అక్కడైతే. ఎందుకంటే ఒక సినిమా ఇస్తున్నాడని ఈళ్ళే చెప్పారు కదా! నెక్స్ట్ ప్లాన్స్‌లో ఉన్నాయి. ఆయన సినిమా చేస్తానని చేయబోతున్నాం అనేది చెప్తున్నారు కాబట్టి ఆయన ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. ఎందుకంటే 'గేమ్ చేంజర్' లాస్ అయింది కాబట్టి. కాబట్టి ఇక్కడ 'అల్లు శిరీష్' గారైతే హుందాగా బయటకొచ్చి సారీ చెప్పడం అనేది మంచి పరిణామం. ఇలాంటివి ఉండాలి. ఇంకా ఆయన చాలా చాలా మాటలు మాట్లాడాడు. ఎందుకంటే ఆయన పర్సనల్‌గా ఉండాల్సిన మాటలను కూడా ఆయన బయటకొచ్చి బహిరంగంగా చెప్తున్నారు. ఎందుకంటే మైండ్‌లో ఉంచుకోవాల్సినయన్ని బయటకు మాట్లాడేస్తున్నారు. ఎందుకంటే 'మైత్రి' మూవీస్ పైన కావచ్చు, లేకుంటే 'నాగవంశి' గారు మంచి వ్యక్తి, 'మైత్రి' మూవీస్ వారు చెడ్డవారు అన్నట్టుగా మాట్లాడడం చూసాం మనమైతే. ఎందుకంటే 'మైత్రి' మూవీ కలిసి చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. రీసెంట్‌గా 'పుష్ప 2' కూడా భారీ విజయం సాధించింది. ఇప్పుడు నైజాంలో ఇప్పుడు నైజాం అంటే తెలంగాణ వరకు. తెలంగాణ వరకు డిస్ట్రిబ్యూషన్ ఇంతకుముందు 'శిరీష్' గారు లేకుంటే 'దిల్ రాజు' గారు ఇద్దరే డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడైతే 'మైత్రి' మూవీస్ సొంతంగా వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రైజ్ అంట. ప్రైజ్ ఆయన చెప్పిన క్లారిటీ కూడా ఇచ్చారు. ఏదైతే ఆహ్, ఈ సినిమా 'ఆలవైకుంఠపురం' కూడా 40,00,00,000 ఏమో వస్తే దాని తర్వాత సినిమాకి ఇంకా ఎక్కువ అడిగారంట. 'పుష్ప'కి కూడా అదే అన్ని 40,00,00,000 కావాలని డైరెక్ట్‌గా అడిగారంట. ఎందుకంటే అతను టాప్ వచ్చిందే 40,00,00,000 కాబట్టి ఆ టాప్ ఎలా అడుగుతారు? 30,00,00,000 అడిగితే ఓ రీజనబుల్‌గా ఉంటుంది. కానీ మీరు ఆ సినిమాకి వచ్చిన టోటల్ కలెక్షన్‌లో ఇంత ఇవ్వాలని అడిగారంట 'మైత్రి' మూవీస్ మేకర్స్. ఆడైతే క్లాష్ వచ్చిందంట. ఎవరైనా క్యాష్ చేసుకోవాలనుకుంటారు కదా! సినిమా ఎంత ఏసేస్తుంది. ఇప్పుడు 100,00,00,000 చిరంజీవి సినిమా చేస్తే నెక్స్ట్ సినిమాకి 100,00,00,000 అడుగుతారు. అలానే అది 150,00,00,000 చేస్తే నెక్స్ట్ సినిమాకి 150,00,00,000 అడుగుతారు. అలా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. 'మైత్రి' మూవీకర్స్ కూడా అలానే అడిగారు. మరి 'దిల్ రాజు' గారు, 'శిరీష్' గారు దానికి హర్ట్ అయినట్టున్నారు. దాని తర్వాత అయితే చూసాం మనం. 'పుష్ప 2' మరి ఈళ్ళే రిలీజ్ చేశారనుకుంటాను. ఆ తర్వాత వాళ్ళు కంటిన్యూషన్ చేశారంట. కానీ 'పుష్పని' మళ్ళీ ఈళ్ళే రిలీజ్ చేశారు. 40,00,00,000 ఇచ్చే రిలీజ్ చేశారంట. కానీ మేము కొన్ని కొన్ని హిట్ సినిమాలు కూడా మీరు చూసుకుంటే లాస్ అయ్యారంట. యాక్చువల్‌గా 7,00,00,000కి మీరు చూసుకుంటే 'గ్యాంగ్ లీడర్' అప్పుడు కొన్నారంట. 7,00,00,000 కొంటే
అది లాస్ అయిందండి. దాదాపు 4 కోట్లు, 5 కోట్లే వచ్చింది తప్ప అంతకన్నా ఎక్కువ రాలేదని చెప్పుకొచ్చారు. ఇలా అయితే కొన్ని సినిమాలు మేము లాస్ అయ్యామండి. ఆ లాస్‌ని పూడ్చుకోవడానికి మాకు అవకాశం కూడా ఇవ్వలేదు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్‌కైతే. కానీ నాగవంశి మంచి వ్యక్తి అయితే, ఫ్రెండ్లీ వ్యక్తి అయితే వాళ్ళైతే చెప్పుకొచ్చారు. చూద్దాం ప్రస్తుతానికైతే 'రామ్ చరణ్' ఫ్యాన్స్‌కి అలానే 'దిల్ రాజు' సిరీస్‌కి మధ్య ఏదైతే వార్ నడుస్తుందో అది ముగిసిపోయిందండి ఆయన సారీ చెప్పడంతోటి.